హలో గాయస్, నేనైతే ఇవాళ శ్రీకాళహస్తి వచ్చేసాను. అదైతే గుడి చూపిస్తాను చూడండి. ఆ గుడి కాడి నుంచి అయితే మనమైతే ఆఫ్టర్నూన్ 12 అప్పుడు మనమైతే అక్కడ ఫేమస్ అయిన చార్మినార్ బిర్యానీ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇప్పుడు చూడండి, అక్కడికి వచ్చేసి మొత్తం చూపిస్తున్న లొకేషన్ అయితే అక్కడ గుడి కాడి నుంచి కొంచెం 1.5 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడికి వచ్చేసిన తర్వాత మనం మొత్తం చూపిస్తాను చూడండి. కానీ చిన్న హోటలే, కానీ అక్కడైతే బిర్యానీ వేరే లెవెల్లో ఉంటుంది టేస్టు. చూడండి, ఆర్డర్ ఇస్తాం కదా మనం, అదైతే చూడండి కొంచెం అఫీషియల్గా ఉంది. చూపిస్తాను, దాంట్లో ఉన్న ఐటమ్స్ అన్నీ చూపిస్తాను. నేనైతే దాంట్లో నాకు ఇష్టమైన బిర్యానీ, చికెన్ బిర్యానీ అయితే మనం అయితే ఆర్డర్ చేసాము. ఇప్పుడు మొత్తం అదే చెప్పేసాను, ఒక 15 మినిట్స్లో తెస్తా అని చెప్పింది ఆమె అయితే. మేమైతే చెప్పేసి ఆర్డర్ బుక్ అయితే చూస్తూ ఉన్నాము. ఆ చికెన్ బిర్యానీ తినిన తర్వాత మనం అయితే చికెన్ లాలీపాప్స్ అయితే తీసుకోవాలని చెప్పేసాము. ఆర్డర్ కూడా ఒక 15 మినిట్స్ తర్వాత అన్నీ ఆర్డర్ తెస్తా అని చెప్పింది. ఇప్పుడు అయితే మనం అయితే బిర్యానీ అయితే ఆర్డర్ వచ్చేసింది. ఆ బిర్యానీ అయితే నేను టేస్ట్ చేస్తాను. బిర్యానీ అయితే 2 లెవెల్లో వాసన అయితే గమాలిస్తుంది. ఆ బిర్యానీ టేస్ట్ చేస్తే ఎలా ఉంటుందో ఇప్పుడైతే నేను మీకు చెప్పేసాను చూడండి. ఇప్పుడైతే మీకు అక్కడ ఉన్న గో గో అక్కడ చికెన్ కర్రీ ఉంది, అండ్ పెరుగు పులుసు ఉంది. చికెన్ కర్రీ విత్ పెడుతున్నారు వాళ్ళు బిర్యానీలోకి. చూడండి, వేరే లెవెల్ కదా. ఎక్కడైనా పెడతారా? మీరైతే చూడండి, ఇక్కడైతే వేరే లెవెల్. ఆ బిర్యానీలోకి మనమైతే పెరుగు పులుసు వేసుకొని తింటా ఉంటే ఏందో నాకు అసలు మన ఏరియాలో లేనట్టు లేదు అది. ఆ బిర్యానీ అనేది హైదరాబాద్లో తిన్నట్టుంది. అక్కడ బిర్యానీ అయితే చాలా ఫేమస్. ముస్లిమ్స్ చేస్తున్నారు. ముస్లిమ్స్ బిర్యానీ అంటే మనం ఇంకా చెప్పలేదు. ముస్లిమ్స్ అంటేనే బిర్యానీకి ఫేమస్. ఆ విత్ దాంట్లోకి అయితే చికెన్ కర్రీ అక్కడ పెట్టేస్తున్నారు. ఎక్కడ చూసినా మనమైతే పెరుగు పులుసు అండ్ గోంగూర పచ్చడి చూస్తాము. ఎక్కడైతే మనం అక్కడ చికెన్ కర్రీ పెట్టేస్తున్నారు, దాంట్లోకి అయితే గ్రేవీ. ఇప్పుడైతే నేనైతే టేస్ట్ చేస్తాను. అదైతే వేరే లెవెల్లో ఉంటుంది అనిపిస్తుంది నాకైతే, వాసన చూస్తుంటా నేను. ఇప్పుడైతే అది చూడండి కలిపేశాను. ఒక ముద్ద నోట్లో పెట్టుకోగానే అది అయితే భలే సూపర్గా నచ్చింది ఫ్రెండ్స్ నాకైతే. మీరు శ్రీకాళహస్తి వచ్చినప్పుడు ఇక్కడ చార్మినార్ బిర్యానీ అని చెప్తే ఆటో ఎక్కేస్తే 20 రూపీస్ ఇచ్చేస్తే అక్కడ దింపేస్తారు. అది వేరే లెవెల్ అండి. మీరు కూడా వచ్చేసింది. చికెన్ ముక్కలు కూడా పెద్ద పెద్దవి ఇస్తారు. ఒక లెగ్ పీస్ ఇస్తారు, 3 చిన్న పీసులు ఇస్తారు. ఎంత అంటే హాఫ్ కేజీ కేజీ లెక్కన ఇస్తారు అక్కడ. హాఫ్ కేజీ 120 అండ్ కేజీ వచ్చేసి 240 రూపీస్ పడుతుంది. మనిషి అయితే హాఫ్ కేజీ తినేయచ్చు సింపుల్గా. ఇప్పుడైతే నేను బిర్యానీ అయితే తినేసాను, పూర్తిగా టేస్ట్ అయితే చేసాను. అది అయితే వేరే లెవెల్లో నాకు నచ్చింది. అది చెప్పాను కదా ఇందాక, అక్కడ మనం అయితే చికెన్ లాలీపాప్స్ తీసుకుందాం అనుకున్నాను చెప్పే కదా, అది కూడా ఆర్డర్ అయితే చేశాను. ఆర్డర్ కూడా వచ్చేసింది. ఇప్పుడు చూడండి చూపిస్తాను. ఆర్డర్ వచ్చేసిన తర్వాత దాంట్లో చిల్లీ సాసు ఒక రకమైన, నేను ఎప్పుడు చూడలేదు ఆ విధంగా ఆ రకమైనది వేసింది. ఆ రకమైన మసాలా మామూలుగా అది వేశారు. అది ఆ పేస్ట్ చూడండి, నేను ఎప్పుడైతే చూడలేదు. మీరు చూసినట్టయితే నాకు కామెంట్స్ చేయండి. ఇప్పుడు ఆ లెగ్ పీస్లో ఒక రొంత తుంచుకొని అక్కడ దాంట్లో టమాటో సాస్ వేసుకొని తింటుంటే అబ్బా, నాకైతే భలే అనిపించేసింది ఫ్రెండ్స్. ఇక్కడైతే కాస్ట్ తక్కువైనా సరే ఫుడ్ మాత్రం ఈ లెవెల్లో ఉంది ఫ్రెండ్స్. మీరు కాళహస్తి వచ్చినప్పుడు ఇది ఒకసారి విజిట్ చేసేయండి ఫ్రెండ్స్.